భారత్కు గర్వకారణమైన ఈ విజయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సెలబ్రేట్ చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన భారత పతక విజేతలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కలుసుకుని అభినందించారు. ఈ గేమ్స్లో భారత్ ఏకంగా 39 పతకాలు సాధించి మెడల్ టేబుల్లో 4గో స్థానంలో నిలిచింది. ఇందులో 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ ఉన్నాయి. ముఖ్యంగా బాక్సింగ్లో భారత్ అదరగొట్టింది. అలాగే జూడో, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి విభాగాల్లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. బాక్సర్ సాక్షి చౌదరితో కలిసి ప్రధాని మోదీ చేసిన వీడియో కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాట జో ఖేలేగా వో ఖిలేగా అంటే ఎవరు ఆడితే వాళ్లే ఎదుగుతారు. ఇక మరో చారిత్రాత్మక విషయం ఏంటంటే 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్గో నుంచి గేమ్స్ ఫ్లాగ్, సెరిమోనియల్ బ్యాటాన్ను భారత్కు అప్పగించారు. అహ్మదాబాద్లో జరగబోయే ఈ గేమ్స్ భారత క్రీడా చరిత్రలో మరో పెద్ద అధ్యాయంగా నిలవనుంది. ఇది కేవలం పతకాల విజయం కాదు, ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న క్రీడాశక్తికి సంకేతం.